నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం అంతా బీఆర్ఎస్ సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి రాజా గారు ఉన్నారు. ఉప ఎన్నిక అనేది జరగబోతుంది స్టేషన్ కాన్పూర్లో అనేది కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. నిజమేనా? గతంలో జరిగిన విషయాలు పార్టీ ఫిరాయింపులు జరిగిన దగ్గర ఒకవేళ కనుక అసెంబ్లీ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది. అనర్హత వేటు అంటే 6 సంవత్సరాలు గతంలో వేశారు. సో అలాంటప్పుడు పోటీ చేసడానికి కూడా అవకాశం ఉండదు. ఆ సమయము అక్కడి వరకు పోకముందే ఇక్కడనే ఒకవేళ కనుక గడ్డు పరిస్థితులు అంటే ఎట్టి పరిస్థితుల్లో మరి రాజీనామా చేయాల్సి వస్తున్నప్పుడు వాళ్ళు రాజీనామా చేసి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వారు గెలిచింది ఒక పార్టీ మీద, మళ్ళీ ఈరోజు ఉన్నది ఇంకో పార్టీలో, మళ్ళీ ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాడైతే ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ నుండి మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో తప్పకుండా గత చరిత్ర చూసుకుంటే టూ థర్డ్ ఎమ్మెల్యేలు కనుక రానప్పుడు తప్పకుండా ముందో వెనుకో తప్పకుండా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్యకాలంలో మరో ఒక చేరికలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా బీఆర్ఎస్ చాలా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇక కాంగ్రెస్లో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మనకు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో 39 గెలిస్తే ఒకరు చనిపోవడం జరిగింది, 38. సో ఎంత కష్టపడ్డా కూడా 10 మంది మాత్రం పోయినా అలాగే 2 మళ్ళీ వెనుకకు వచ్చేదానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఇట్లా చూసుకున్నప్పుడు ఏదో అభివృద్ధి పేరు మీదనో లేకపోతే వారికి ఉన్న వ్యాపారాల పేరు మీద దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బెదిరించడమో అనేక రకాలుగా చేసి ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేసి తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అలా పోయిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు పోచారం శ్రీనివాస్ రెడ్డి పోయారు. ఏమున్నది, ఆయన ఎవరు దిగుతాడు అయ్యాలి, రేపు దేకే ముచ్చట్లేదు, ఆయన ఎవరు చూసే ముచ్చట్లేదు, పిలిచే ముచ్చట్లేదు, పలకరించే ముచ్చట్లేదు. సో కాబట్టి ఇది ఇంకా డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో పోయిన వాళ్ళందరూ ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి వస్తుంది.